కురుక్షేత్ర యుద్ధంలో భీముడి చేతిలో తీవ్రంగా గాయపడిన దుర్యోధనుడు లేవలేని స్థితిలో తన కుడి చేతి 3 వేళ్లను పైకెత్తి మరణం కోసం ఎదురుచూస్తూ యుద్ధ భూమిలో పడి ఉన్నాడు. అది గమనించిన శ్రీకృష్ణుడు దుర్యోధనుడి మనసులో ఉన్న ప్రశ్నలేంటో తనకు తెలుసని చెప్పి వాటికి సమాధానాలు చెప్పడం మొదలుపెట్టాడు. భారీ వర్షంలో కూడా ఒక్క వర్షపు చుక్క కూడా తన మీద పడనంత వేగంతో నకులుడు రథాన్ని నడపగలడు. కాబట్టి కౌరవులు హస్తినాపురం చుట్టూ కోటని నిర్మించి ఉంటే నకులుడిని రథమెక్కి ఆ కోటని నాశనం చేయమని చెప్పేవాడినని విదురుడిని కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొనడానికి కౌరవులు విదురుడిని ఒప్పించి ఉంటే తాను కూడా సుదర్శన చక్రం పట్టి కురుక్షేత్ర యుద్ధంలోకి దిగేవాడినని, అలాగే ధర్మరాజు కోపంతో కన్నెర చేస్తే అతడి కంచుగు మేరలో ఉన్నదంతా మాడి మసైపోవడం ఖాయం. కాబట్టి ద్రోణాచార్యుడు మరణించిన తర్వాత కౌరవులు అశ్వత్థాముని సైన్యాధిపతిని చేసుంటే తాను ధర్మరాజుకి కోపం తెప్పించేవాడినని శ్రీకృష్ణుడు దుర్యోధనుడితో అన్నాడు. అది విన్న దుర్యోధనుడు ప్రశాంతంగా తన శరీరాన్ని విడిచిపెట్టాడు.